గుమగుమలాడే వంటలు మీకు అందించే ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజు గారు నమస్తే. నమస్తే అండి. మరి ఈ రోజు శ్రావణ శుక్రవారం స్పెషల్ గా గుమగుమల్లో మీరు ఏం చేస్తారని అందరూ వెయిటింగ్. ఓకే, నేతి వంకాయ చేస్తున్నానండి. నేతి సో వంకాయ. కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఆ మేతి ఫ్లేవర్ కూడా ఇస్తున్నాను. ఓకే, నైస్. ఓకే, మరి నేతి వంకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేతి వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, మెంతి కూర 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి నేతి వంకాయకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో మనం జనరల్ గా పండగలప్పుడు స్వీట్స్ అవే నేతితో చేసుకుంటాం. ఈ రోజు వెరైటీగా కూర కూడా మనం నేతితోనే చేసుకుంటున్నాం. ఎస్, కొంచెం కమ్మకమ్మగా బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం కరిగిన తర్వాత ముందుగా పోపు దినుసులు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి అండి. ఓకే, అల్లం వెల్లుల్లి వేసుకోవట్లేదా? లేదండి, ఓన్లీ వెల్లుల్లి. సో వీటితో పాటుగా కొంచెం మేతి ఫ్లేవర్ కూడా ఇస్తున్నాను దీంట్లో. ఓ, సో అది కూడా బాగుంటుంది. సో వంకాయ మేతి అండి. దానికి తోడు నెయ్యి. నేతి మేతి వంకాయ. ఎస్, అలా కూడా అనుకోవచ్చు. అలా కూడా అనుకోవచ్చు. ఓకే, సో నేతిలో కాబట్టి కొంచెం తొందరగానే వేగిపోతాయి. సో గీత గారు, నేతిలో మేతి సూపర్. జనరల్ గా మనము బిర్యానీలు పలావులు చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేస్తాం కదా. అవునండి, అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మనం చేసేటప్పుడు. అంటే మసాలా దినుసులు, ఆ బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అవును. ఇక్కడ ఏంటంటే మనము ఓన్లీ నేతిలో ఈ పోపు అంతా వేయించుతుంటే అది ఒక మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. ఎస్, సో అంటే ఇది ఓవరాల్ గా డిష్ కూడా వచ్చేస్తుంది. మనం డిష్ తినేటప్పుడు కూడా సో ఆ కమ్మటి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో మేతి కూర కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు. ఓకే, చాలా మంది అంటే కొన్ని రకాల పప్పులు ఇట్లాంటివి నేతిలో పోపు పెట్టుకుంటూ ఉంటారు ఫైనల్ గా యాడ్ చేసేటప్పుడు. పప్పుకు చాలా బాగుంటుంది. పప్పుకు చాలా బాగుంటుంది. అంటే మోస్ట్లీ పప్పుకే ఎక్కువ వాడతారేమో కదా వేరే కూరల కంటే కూడా. ఆ కూరల విషయానికి వస్తే మీరు చెప్పినట్టుగా పప్పుకే ఎక్కువ. తర్వాత ఈ రైస్ ఐటమ్ లో మీరు చెప్పినట్టు పులావ్స్, రైస్ ఐటమ్ ఇంకా ఏదైనా రైస్ ఐటమ్ వాడతారు కానీ కర్రీస్ కి కొంచెం తక్కువ. అంటే మనం రెగ్యులర్ గా వండుకునే కూరలకి. సో ఇది బాగుంటుంది అనిపిస్తుంది, కాస్త కమ్మకమ్మగా. అంటే మళ్ళీ స్పెషల్ గా అన్నంలో నెయ్యి వేసుకోకుండా ఈ కూర వేసుకుని కలుపుకుంటే సరిపోతుందేమో కదా. నేతి ఫ్లేవర్ కూడా దాంట్లో వచ్చేస్తుంది. వంకాయతో పాటుగా సో కొంచెం తొందరగా మగ్గడానికి సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చిద్దామండి. సో ఈ మగ్గిపోయిందంటే కొంచెం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది. సో కొద్దిగా గ్రేవీ లాగా కూడా వస్తుంది మనకి. ఎస్ అండి. ఓకే, మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. సో అవి అలా మగ్గుతుంటే మేము కూడా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఎనీమియా, రక్తహీనతతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఒక యాపిల్ తింటూ ఉంటే రక్తహీనత నుంచి దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా యాపిల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుంది, శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా యాపిల్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. చిట్కా చూసేసారు కదా. ఇక్కడ మూత పెట్టి మగ్గిస్తున్నా కూడా ఆ నేతి వాసన ఏదైతే ఉందో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇలా ఫ్రైలా కూడా తినేయచ్చేమో. తినేసేయచ్చండి కదా. కొంచెం డ్రైగా కావాలనుకుంటే సో ఇలా కానిచ్చేసేయచ్చు. సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలు. ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో
సో టమాటో ముక్కలు కూడా కొంచెం వేగినట్టు వేగితే అలా బాగానే ఉంటుంది, మొత్తంగా కాకుండా. మొత్తం పేస్ట్లో అయిపోకుండా. అవునండి. ఓకే. మామూలుగానే మనకి వంకాయ టమాటో అంటే సూపర్ కాంబినేషన్. ఎస్. అసలు ఏమి ఉన్నా లేకపోయినా కాస్త ఒక ఉల్లిపాయ అలా వంకాయ టమాటో వేసేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం అన్ని మిక్స్ చేసేసి నీళ్ళు పోసేసి ఉడికిచ్చేసేస్తారు. సో అలా చేసినా కానీ చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా. బేసిక్గా వంకాయ అంటే కరెక్ట్గా ఉప్పు కారాలు ఇవన్నీ పడితే మనం ఏం వేసినా వేయకపోయినా ఆటోమేటిక్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలాంటివి కొద్దిగా ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటే ఇంకా చెప్పను సూపర్. అది కాక ఇలా భోజనాల టైంకి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఉన్న ఆఖరి కాస్త రెట్టింపు అవుతుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. హాయ్. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, డిష్ అవుట్ చేసేసుకున్నాం. యా. ఇంకొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే, సో గుమగుమలాడే నేతి వంకాయ రెడీ. అసలు చెప్పక్కర్లేదు, మనకి మామూలుగా టీవీలో చూసే వాళ్ళకి కూడా వాసన వస్తే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఎంత ఇది స్మెల్ ఎంత బాగా వస్తుంది అనేది. ఓకే, మరి గుమగుమలాడే నేతి వంకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నేతి వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నేతి వంకాయ కూర రెడీ.